హాయ్! బాలకృష్ణ గారి సినిమా 'ఢాకు మహారాజ్' టీజర్ అయితే బయటకొచ్చింది. టీజరు చూసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం తమన్ గారి మ్యూజిక్ ఎక్సలెంట్‌గా ఉంది. అదిరిపోయిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక బాలకృష్ణ ఫీస్ట్ కనిపించింది దాంట్లో అయితే. అలానే ఆ గుర్రం మీదొచ్చే ఆ స్లో మోషన్ షాట్ కావచ్చు, ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. ఓవరాల్‌గా అయితే టీజరు మటుకు బాగుందండి. అలానే చిన్న డైలాగ్ చెప్పాడు. వేరే డైలాగ్ ఏమి పెట్టలేదు గానీ 'ఢాకు మహారాజు' అతని పేరు అతనే చెప్పుకున్నాడు. అంతకుమించి విజువల్స్ బాగానే ఉన్నాయి. అంతా బాగుంది. నాకైతే నచ్చింది టీజర్ అయితే. మరి మీరేమన్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. ఇంకా టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చెప్పాల్సింది. ఎక్కడో ఇన్నట్టుంది గానీ, కానీ ఫ్రెష్‌గా అయితే అనిపించింది నాకైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. తమన్ రెగ్యులర్‌గా అయితే ఇది ఆరో సినిమా అంట వరుసగా అయితే. బాలకృష్ణకి ఒక సెపరేట్‌గా ఇంగ రెగ్యులర్‌గా అతనే కొడుతున్నాడు. వేరే వాళ్ళు ఛాన్సే ఇవ్వట్లేదు. అంతకుముందు ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్లు మారుతూ ఉండేవాళ్ళు బాలకృష్ణకైతే. కానీ ఈసారి వాళ్ళకి సెట్ అయింది మంచిగా. సెట్ అయిన కాడి నుంచి తమనే మొత్తం మ్యూజిక్ అంతా తమనే చూసుకుంటున్నాడు. ఈ సినిమాలో గూడా బాగున్నాడు. అలానే గెటప్ గూడా బాగుంది. ఇంగ 'బాబీ కొల్లి' మనకు తెలిసింది గదా! మన 'వాల్తేరు వీరయ్య' తీశాడు అతని సినిమా. బాగుంది ఆ సినిమా గూడా. మంచి బ్లాక్ బస్టర్ గూడా అవ్వడం చూసాం. అది గూడా సంక్రాంతికే వచ్చింది 'వాల్తేరు వీరయ్య' గూడా. ఈ సినిమాను గూడా అయితే సంక్రాంతికే తీసుకొస్తున్నారు. వాళ్ళు ముందే అనౌన్స్‌మెంట్ ఇచ్చారు సంక్రాంతికే వస్తున్నామని. కాకపోతే కొంచెం లేట్‌గా అయితే అనౌన్స్‌మెంట్ వచ్చింది వాళ్ళది. ఇంగ 'డాకు మహారాజు' జనవరి 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే 10వ తారీఖు 'గేమ్ చేంజర్' వస్తుంది. మొదట అదే వస్తుంది. మరి ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. మరి వెంకటేష్ సినిమా కూడా వస్తుంది. మరి అది సినిమా మరి ఎప్పుడొస్తుందనేది చూడాలి. పెద్ద సినిమాలైతే ముగ్గురు మెయిన్ హీరోలైతే వస్తున్నారు. చిరంజీవి గారు అంటే బ్యాక్‌కెళ్ళిపోయారు ఉంటే ముందుకెళ్ళిపోయారు. కొడుకు కోసమైతే. ఓవరాల్‌గా అయితే 'డాక్ మహారాజు' టీజర్ లుక్ వైస్ గావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వైస్ గావచ్చు ఎక్సలెంట్‌గా అనిపించింది. చూద్దాం మరి స్టోరీ అయితే చూద్దాం డిఫరెంట్‌గా ఉండబోతుందని చెప్తున్నాడు. మీరింతకుముందు 'సమరసింహారెడ్డి', 'నరసింహారాయుడు' ఆ సినిమాలు చూసి మీరెంత బాగా ఎంజాయ్ చేశారో, ఈ సినిమా వేరే కొత్త బాలకృష్ణనైతే చూసారనైతే డైరెక్టర్ చెప్పడం చూసాం. అలా నాగవంశీ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ఈ సినిమా పైన. చూద్దాం ఓవరాల్‌గా అయితే బాగుంది టీజర్. మరి మీరేమన్నారు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మరి టీజర్ ఎలా ఉంది మీకేమనిపించింది? సంక్రాంతి బరిలో రాబోతుంది. గేమ్ చేంజర్‌కి పోటీగా అనుకోవచ్చు ఖచ్చితంగా. లాస్ట్ టైమ్ ఇద్దరు చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడితే ఈసారి కొడుకు అలానే బాలకృష్ణ పోటీ పడబోతున్నారు. చూద్దాం ఏం జరగబోద్దో. 'రామ్ చరణ్' మరి ఆల్రెడీ అది పాన్ ఇండియా సినిమా. ఇదైతే మామూలు సినిమా వస్తుంది కాబట్టి చూద్దాం. రెండిటికి కంపారిజన్ వద్దు. ఏ సినిమాకి ఆ సినిమా సెపరేట్ సినిమా. చూద్దాం మరి ఏం జరగబోద్దో. అది శంకర్ తీస్తున్నాడు. ఇదేమో బాబీ తీస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోద్దో. సంక్రాంతికి వచ్చినాక రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం. ఇంకా ట్రైలర్ రాలేదు కాబట్టి ట్రైలర్ వస్తే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఆ విజువల్స్ పరంగా వచ్చిన చిన్న టీజర్‌లో బాగుంది. టీజర్ అయితే ఎక్స్ట్రార్డినరీ అనిపించింది.